నేను మీకు ఇప్పుడు వంకాయ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. ముందుగా అయితే బాండీ పెట్టేశాను. ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది, గ్రేవీ కర్రీ కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి కొత్తిమీర, మిర్చి, ఆనియన్స్ వేసేసాను. దీన్ని బాగా వేగనిచ్చేద్దామండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసానండి ఇందులో. కొద్దిగా పసుపు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది. అందులో కోకోనట్, యాలక్కాయ, లవంగం, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి నేను పేస్ట్ అయితే చేశానండి. అలా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో వేసి బాగా ఫ్రై చేసేద్దామండి. అది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు అందులో వంకాయ ముక్కలు కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి. ఈ వంకాయలు మసాలా కలిపి బాగా మగ్గనిచ్చేద్దామండి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడప్పుడే అక్కర్లేదు, బాగా మగ్గిపోనివ్వండి అదంతా. సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసాం కదండి ఇందులో. చూస్తున్నారు కదా.
మూత పెట్టేసి బాగా దీన్ని కుక్ అవనిద్దామండి. మూత పెట్టేసాం కదా, మగ్గిపోద్దండి ఇప్పుడు ఇంకా బాగాని. చూసారా ఎలా కుక్ అవుతుందో, గుమగుమలాడిపోతుందండి వంకాయ గ్రేవీ కర్రీ. చూసారా వంకాయలు బాగా మెత్తగా అయినాయి, ఆయిల్ కూడా పైకి వస్తుంది, కలర్ కూడా చాలా బాగుందండి. చూసారా కర్రీ, వంకాయ గ్రేవీ కర్రీ అండి. కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను. ఇంకా దీన్ని ఇప్పుడు రైస్లో వేసుకుని చక్కగా తినేయటమేనండి. చూసారా ఆయిల్ వచ్చి పైకి ఎంత బాగుందో కర్రీ. టేస్ట్ సూపర్ అండి బాబు, అసలు ఎంత బాగుంటుందో కర్రీ ఇది. వేడివేడి అన్నంలో వేడివేడి గ్రేవీ వంకాయ కర్రీ, వంకాయ గ్రేవీ కర్రీ అండి. సో ఎంతో టేస్ట్ అండి, చాలా టేస్ట్ ఉంది.